సోషల్ మీడియాలో రాను 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 ఇది వచ్చేసి ప్రతి ఒక్కరికి చిన్న పిల్లల కానుంటి ముసలోళ్ళ వరకు ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ బూతు సాహిత్యము, బూతు వీడియోస్, బూతు ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి కాబట్టి ఇవన్నీ మానవుని మీద ప్రభావం చేస్తున్నాయి, మనిషి మీద. కాబట్టి ఇది ఒక స్పెసిఫిక్ సంఘటన, చాలా దురదృష్టకరమైన సంఘటన. సరే, అతను కూడా ఏదో చెరువులో పడిపోయి అంటే ఆ మూమెంట్ లో వచ్చేసి ఆ మూమెంట్ లో వీళ్ళకు కళ్ళు వీళ్ళు కనపరావు. దాని తర్వాత వాళ్ళకే వచ్చేసి వాళ్ళ అంతరాత్మ చెప్తుంది నువ్వు చేసింది తప్పురా అని చెప్పేసి. కాబట్టి ఆ పశ్చాత్తాపంతోనో లేకుంటే సొసైటీలో వెలుగుందనో జరుగుతూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. దీనికి వచ్చేసి ఏదో ఒక రోజు సంఘటన జరుగుతానే దాన్ని చర్చించుకోవడం కాదు. ముందు హాస్టల్ వాళ్ళు కూడా ఎలా పంపించారు, వాళ్ళు వచ్చేసి హాస్టల్ నుండి వచ్చేసి ఆ అమ్మాయిని ఎలా పంపించారు, అది కూడా వచ్చేసి ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి రెండవది, ఇక్కడ ఏమన్నా అతను మద్యం మత్తులో ఉన్నాడా, డ్రగ్స్ కి ఏమన్నా అలవాటు పడినవాడా, లేకుంటే గంజాయా, ఇటువంటి ఏమన్నా ఉన్నాయా అనేది అక్కడ నిజంగా ఏం జరిగింది, నిజంగా వచ్చేసి మరి అత్యాచారం చేశాడు అంటున్నారు. కానీ అది మరి ఏమన్నా మెడికల్ ఎగ్జామినేషన్, ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ చేసి మరి నిజంగా ఆ యొక్క అత్యాచారం జరిగిందా లేదనేది క్లారిటీ కనిపించరా. నేను వచ్చేసి పేపర్లలో మరి జరిగిందా లేదు, అది వీడియోలో వచ్చినట్టున్నారు కానీ నేను అది కూడా చూడలేదు. కాబట్టి ఇవన్నీ ఈ స్పెసిఫిక్ ఇష్యూను తరోగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఇటువంటి వల్ల పునరావృతం కాకుండా ఉండాలంటే దీనికి కారణాలు ముందు హాస్టల్లో వచ్చేసి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. దీనికి పొలిటికల్ అనేది దానికి సంబంధం ఉండదు. ఇది వచ్చేసి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి చెప్తే కదా, కామాతురం నా లజ్జ అనే నా భయం. కాబట్టి ఆ కోణంలో మనం వచ్చేసి ఇది నిరంతరము అప్రమత్తంగా ఉండి నిరంతరము సమాజాన్ని చైతన్యం చేస్తూ ఇటువంటి సోషల్ మీడియా, మద్యము, డ్రగ్స్, గంజాయి ఇటువంటి అందుబాటులో లేకుండా చర్యలు తీసుకోవడమే దీనికి పరిష్కారం.